మీరు ఎంసెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా? మరియు మీ ర్యాంక్ 10K బిలో లేదా మార్క్స్ 75+ స్కోర్ని లక్ష్యంగా పెట్టుకున్నారా? మీరు తెలంగాణ అయినా ఏపీ అయినా ఈ ఎంసెట్ పరీక్ష అనేది మీ కెరియర్కి, మీ లైఫ్కి ఒక కీలకమైన అడుగు. అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అయితే తెలిసి ఉండాలి. సో ఎగ్జామ్ టోటల్ ఎన్ని మార్క్స్? 160 మార్క్స్. అలాగే మీకు 160 మార్క్స్లో మ్యాథ్స్ ఎన్ని, ఫిజిక్స్ ఎన్ని, కెమిస్ట్రీ ఎన్ని. సో మూడిట్లో మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో ఇలా ఏ చాప్టర్ నుంచి ఏ వెయిటేజ్ వస్తుంది అనేది అయితే మీకు క్లియర్ కట్గా ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ అనేది మీకు నోటెడ్ అయి ఉండాలి. సో మీకు అప్పుడే ఎగ్జామ్ పైన గ్రిప్, ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయగలను, నేను ఏది చదివితే నేను ఏది అటెంప్ట్ చేయగలను అనేది అయితే మీకు తెలుస్తుంది కదా. సో మీరు పట్టు తెచ్చుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్. సిలబస్ అనేది ఎగ్జామ్కి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మీరు సిలబస్ ఏంటో తెలుసుకోకుండా ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం వేస్ట్. సో మీరు ఫస్ట్గా సిలబస్ ఏముంది అనేది అయితే చూడండి. ఈ నాలెడ్జ్ మీకు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఒక వే అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్టడీ ప్లాన్ రూపొందించండి. సో ఎందుకంటే మీ యొక్క స్టడీ ప్లాన్ అయితే ఈ డే 1 నుంచి వెళ్ళి ఎగ్జామ్ డే ముందు రోజు వరకు మీ స్టడీ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవ్వాలి. అలాగే మీరు ఒక షెడ్యూల్లో మీ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం కేటాయించండి. సో ఇలా మీరు టైం టేబుల్ డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు ఏం చేయాలి అనేది ఈ కొన్ని రోజులు మొత్తం మీరు దానిపైన టైం టేబుల్ క్రియేట్ చేసుకొని మీరైతే పక్కగా ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సో ఇది అన్నమాట స్టడీ ప్లాన్ అయితే. బేసిక్స్పై పట్టు సాధించండి. ఎందుకంటే ఒకవేళ టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేయడానికి ఈ బేసిక్స్ క్వశ్చన్స్ అయితే మీకు సులభం చేస్తుంది అనమాట. సో ఒక టఫ్ క్వశ్చన్స్ను కూడా ఈ బేసిక్ క్వశ్చన్స్ చేయడం వల్ల, ఈ బేసిక్స్ క్వశ్చన్స్ పైన మీకు పట్టు ఉండడం వల్ల మీకైతే ఆ టఫ్ క్వశ్చన్స్ని సులభం చేస్తుంది అనమాట ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే. సో మీరైతే క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అనేది ఏదైనా వస్తుంది. సో ఇదే అనే కాదు, ఏదైనా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మునుపటి సంవత్సరం పేపర్లను పరిష్కరించండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే పక్కగా చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూనే ఉండండి. ఎవ్రీడే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తూనే ఉండండి. సో మీరు వీక్ ఉన్న ఏరియాస్లో ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు మాక్ టెస్ట్స్ కూడా ఎక్కువగా రాయండి. మాక్ టెస్ట్ ఎక్కువ రాయడం వల్ల మీకు వీక్నెస్ ఉన్న ఏరియాస్లో మీకు అనేది పట్టు దొరుకుతుంది అనమాట. సో మీరైతే ఈ మాక్ టెస్ట్, అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ కీ. డెడికేట్ టైమ్ టు రివైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే మీరు రివిజన్ ఎవ్రీడే మీరు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, ఫార్ములాస్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ ఏదైనా మీరు డైలీ రివిజన్ చేస్తూ ఉండండి. సో అది రివిజన్ అనేది మీ మైండ్లో నుంచి వెళ్ళిపోదు ఎప్పటికీ. సో రివిజన్ ఈజ్ ద ఇంపార్టెంట్ కీ. స్టే హెల్తీ. మెయింటైన్ ఏ నార్మల్ టైం టేబుల్. సో మీరైతే ఎక్కువగా స్ట్రెస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో మీరైతే నార్మల్గా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసేలాగా చదవండి, కానీ మోర్ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. సో మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎగ్జామ్ రాసేది. సో ఆరోగ్యంగా ఉంటూ కొంచెం రిలాక్సేషన్ తీసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ కొంచెం చదవండి. సరైన నిద్ర లేకపోయినా మీరైతే రోజు చదవలేరు. సో మీరైతే స్లీపింగ్ కూడా టైం కేటాయించండి. సో మీరైతే నిద్రపోకుండా నైట్ అంతా తెల్లందాకా చదివినా కూడా వేస్టే. సో మీరైతే స్లీపింగ్ కూడా స్పెసిఫిక్ టైం అనేది ప్రొవైడ్ చేయండి. సో సరైన నిద్ర ఉంటేనే మీరైతే ఏదైనా సాధిస్తారు. సో మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ స్ట్రాటజీస్ పేవ్స్ టు యువర్ సక్సెస్. సో విజయానికి మార్గాలు ఇవే. సో మీ ఎంసెట్కి ఆల్ ద బెస్ట్. అన్నీ మీరు ఫాలో అవ్వండి. ఎంసెట్లో మీకు 75+ స్కోర్ లేదా 10K బిలో ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక డిస్క్రిప్షన్లో మన ఎంసెట్ స్టూడెంట్స్ అందరి కోసం అయితే ఒక వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. సో మీరైతే అందులో జాయిన్ అవ్వండి. అందరి ఎంసెట్ స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అనేది అందులో ఉంటే కనుక మీరైతే సులభంగా డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఉన్న అప్డేట్స్ ఉన్నా కూడా అక్కడ పోస్ట్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మీరు కనుక ఈ వీడియో చూసి మోటివేట్ అయినట్టయితే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.